హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మొన్న మీషోలో ఆఫర్ పెట్టాడు కదండి, అప్పుడు కొన్ని పూజ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నానండి. మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. చాలా చాలా బాగున్నాయండి, రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయండి. ఇవన్నీ పెద్ద వేళ్ళు ఖర్చు పెట్టేం కాదు, మనకి 200 బిలో అనండి. ఇవన్నీ చాలా బాగున్నాయి. వీటి లింక్స్ అన్నీ నేను ఇమ్మంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అవి ఏంటనేది మీతో షేర్ చేస్తాను. ఇవన్నీ నాకు ఉపయోగపడతాయని నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఉపయోగపడితే మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ముందుగా చూపించాను కదండి, అవి ఆవు నెయ్యి ఒత్తులండి. ఆవుతో తయారు చేసిన నెయ్యి ఒత్తులు, అంటే చిన్న ఒత్తులు. అవి రాహుకాల దీపం పెట్టడానికి, అమ్మవారికి పంచహారతి ఇవ్వడానికి తీసుకున్నానండి. అవి నాకు 111 పడిందండి, 120 ఉంది దానిపైన. ఆ తర్వాత ఈ స్టోన్ ఉంది కదండి, చాలా బాగుందండి. ఇది ఎందుకు తీసుకున్నానంటే, అమ్మవారికి మనము గంధం అరగదీసేటప్పుడు కానీ, లేదంటే పసుపు కొమ్ము అరగదీసి అమ్మవారికి పసుపు వాటర్ అభిషేకం చేసుకోవడానికి బాగుంటుంది కదా. న్యాచురల్గా అమ్మవారికి పసుపుతో చేసుకుంటాను అభిషేకం అని తీసుకున్నానండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న విషయము, గంధపు చెక్క అయితే ఒరిజినల్ ఎక్కడ దొరుకుతుంది అనేది నాకు మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే అమెజాన్లో చూస్తున్నాను కానీ అవి ఒరిజినల్ వస్తాయో లేదో నాకు తెలియదు. ఎక్కడ దొరుకుతుంది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అయితే దానికోసమే గంధం అరగదీయడానికి, పసుపు కొమ్ము అరగదీయడానికి ఈ స్టోన్ అయితే కొనుక్కున్నాను. ఆ తర్వాత చిట్టిగా ఉన్నాయి కదండి ఈ దీపాలు, చాలా దీపాలుగా యూజ్ చేసుకోవచ్చండి. నాకైతే బాగా నచ్చాయి. నేను ఈ 2 తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే, అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెట్టుకోవడానికి తీసుకున్నానండి. చాలా క్యూట్గా ఉన్నాయి, నాకైతే బాగా నచ్చాయి ఫ్రెండ్స్. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవి బ్రాసేనండి, చాలా బాగున్నాయి. ఆ తర్వాత ఇగోండి, ఇదొకటి పంచహారతి అండి. ఇది ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్నాను, ఇప్పుడైతే వీలైంది. చిన్నదే కొనుక్కున్నానండి, అప్పుడప్పుడు యూజ్ చేస్తాం కదా అని ఉద్దేశంతో చిన్నదే కొనుక్కున్నాను. పంచహారతి ఇవ్వడానికండి ఇది. అమ్మవారికి శుక్రవారాలు, ఆ తర్వాత మనకి శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి కదా, పంచదీపాలు పెట్టి హారతిస్తే అమ్మవారికి చాలా మంచిది. అలా అని తీసుకున్నానండి. ఆ తర్వాత ఇదొకటి తీసుకున్నాను. ఇది కూడా మనకి 200 బిలో అనే ఉందండి. ఇవి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే నేను నాకైతే రీజనబుల్ ప్రైజెస్ అని అనిపిస్తుందండి. మీకు యూజ్ అవుతుందేమో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ బౌల్ ఉంది కదా, ఇదైతే బ్రాస్ అయితే కాదండి. ఎందుకంటే ఇంత పెద్ద బౌల్ ఎలాగిచ్చేస్తాడు మనకి 200కి, అంత ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా. ఇదైతే ఏదో మెటల్ అయితే అనుకుంటున్నాను. అయితే చాలా బాగుందండి. ఇది మనకి అలంకరణ, అమ్మవారికి పెట్టి అలంకరించుకోవచ్చు. లేదు అంటే మనకి హాల్లో మనకి టీపై పైన ఉంచి ఫ్లవర్స్, వాటర్ వేసి ఫ్లవర్స్ వేసుకున్న చాలా మంచి లుక్ వస్తుంది. అందుకోసం తీసుకున్నానండి. ఏవైనా సరే పూజ ఐటమ్స్ అయినా వేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో నాకు నచ్చింది ఎందుకో బాగా అనుకొని తీసుకున్నాను. ఇదైతే బ్రాస్ అయితే కాదు ఫ్రెండ్స్, ఏదో మెటల్ అనుకుంటున్నాను. ఇదైతే పూజకి అయితే యూజ్ చేయను అనుకుంటున్నాను. ఎందుకంటే పూజా మందిరంలో మనము ఇనుపు సామాను గట్రా ఇలాంటివి ఏమి పెట్టకూడదు కదా అనే ఉద్దేశంతో ఇది నేను వాడను. అందుకోసం ఇది నేను హాల్లో వాటర్ వేసేసి పువ్వులు పెట్టుకుందామా లేదా దేనికైనా యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. నాకు నచ్చింది తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవైతే తీసుకున్నాను. మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. నేను అన్ని లింక్స్ అన్నీ ఇస్తాను, దీని ప్రైజెస్ అన్నీ, ఓకేనా? ప్రత్యేకంగా అయితే నాకు గుర్తులేదు ఫ్రెండ్స్. ఇవైతే తీసుకున్నాను. ఇంకొకటి మెయిన్ మీకు చూపిస్తాను, చాలా చాలా బాగున్నాయండి ఆ ఐటమ్స్. జ్యువెలరీ ఒకటి బుక్ చేశానండి, చాలా బాగున్నాయండి ఇవి. నాకైతే నచ్చాయి. ఎలా వస్తాయో ఏంటో, అమౌంట్ తక్కువ కదా, ఇన్ని ఇస్తాను అంటున్నాడు, ఎలా వస్తుందో క్వాలిటీ అని అనుకున్నాను కానీ బాగా వచ్చిందండి. అప్పుడప్పుడు మనం వేసుకోవడానికి కూడా బాగుంటాయి కదా అనే ఉద్దేశంతో ఇలాంటివి అయితే బంగారం చేయించాలంటే చాలా బడ్జెట్ పెట్టాలి. అందుకోసం ఇలాంటివి వేసుకొని ఒక్కొక్కసారి మనం మురిసిపోవడం తప్ప మరేం లేదు. నేనైతే తీసుకున్నాను. ఫినిషింగ్ అయితే సూపర్గా ఉందండి. మనం ఎప్పుడైనా సరే సిల్క్ సేర్లు కట్టుకునేటప్పుడు ఇలాంటివి వేసుకొని మనము అలంకరించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అయితే తీసుకున్నాను. చూడండి, ఫినిషింగ్ సూపర్గా ఉందండి. ఈ బుట్టలు చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఇవి లింక్స్ అన్నీ మీకు ఇస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. నాకైతే బాగా నచ్చాయి అబ్బా, అందుకోసమే తీసుకున్నాను. ఈ వీడియోస్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు.